ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. ప్రసంగి 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. 9-10 కలిసి చదువుదాము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించినట్టయితే అసలు ప్రసంగి రాసినటువంటి ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. భూమి మీద ఉన్న సమస్తం, ఆకాశం క్రింద ఉన్న సమస్తము కూడా వ్యర్థం. ఇప్పుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడంటే గాలి కోసం ప్రయాసపడినట్టే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ తన అనుభవంగా ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చాడు ప్రసంగి అయిన సొలొమోను. కాబట్టి ఈ యొక్క వాగ్దానం కూడా అలాంటిదే. అంటే ఈ అధ్యాయం 9వ అధ్యాయం ఎలాంటిదంటే జీవితాన్ని సంపూర్ణముగా ఉపయోగించు, దేవుని కొరకు ఉపయోగించాలని. మనం ఏ పని చేసినా శక్తి వంచన లేకుండా ప్రభువుకు చేస్తున్నట్లుగానే చేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదమునకు పాత్రులముగా ఉంటాం. మనం ఎవరి కోసమో చేస్తున్నట్టు చేసుకుంటూ పోతే దాని విలువలు ఉండవు. కాబట్టి ప్రభువుకు చేసినట్టుగా చేసే వారం ఉండాలి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:23. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. బట్టి మనం చేసేది ఏ పనైనా సరే మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేవారం కావాలి. ఎందుకంటే పాతాళం అనేది సమాధిని సూచిస్తుంది. పని అయినా ఉపాయమైనా తెలివైనా జ్ఞానమైనా లేదు అని చెప్పడం మరణానంతరం జీవితంలో వాటి ఉనికిని నిరాకరించడం కాదు, కానీ ఈ లోకంలో వాటిని అనుభవించడానికి మనకు ఒకే ఒక అవకాశం ఉంటుందని అది తెలియచేస్తూ వచ్చింది. కాబట్టి ప్రభు కొరకు మనం జీవించే వారంగా, రోమీయులకు రాసిన పత్రిక 14 మనం బ్రతుకుటకు, జీవించటము, చనిపోవటం అన్నీ కూడా ప్రభు కోసమే తెలియజేస్తా ఉన్నాడు. ఆ రీతికి మనం ప్రభు కోసమే జీవించే వారముగా మనం ఉన్నప్పుడు మనం ఏ పనులైనా సరే సంతృప్తిని కలిగిన వారముగా జీవించగలుగుతాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం 20 వచనం. 21-20. హిజ్కియా యూదా దేశమంతటిని ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయించి వచ్చాం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. దేవుని నిమిత్తం చేసే వారై ఉన్నాడు. హిజ్కియా అలాగా వర్ధిల్లాడు. ఆయన తన జీవితంలో ఆయుష్ కూడా పెంచుకున్నవాడు అవటానికి కారణం అదే. కాబట్టి మనం చేసే పనులన్నిట్లో యథార్థముగా నమ్మకముగా పనిచేసే వారము కావాలి. యథార్థముగా నమ్మకముగా, అప్పుడే దేవుని ఆశీర్వాద పాత్రలం అవుతాం. యోబు గ్రంథము 14:17. యోబు మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయిననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రం చేత అది చిగురిచ్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు హరించిపోవునో అలాగున నరుడు పండుకొని తిరిగి లేవడు. ఆకాశం గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వృక్షము లేక మొక్క అది నరకబడినప్పటికి కూడా మొద్దుంటే అది మళ్ళా చిగురిస్తుంది. కానీ నరుడు చనిపోతే మరలా తిరగటం అన్నది, లేవటం అన్నది లేదు. చూడండి, కీర్తన భాగంలో 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుదురు. కాబట్టి పాతాళంలో ఉంటే ప్రయోజనం ఏం లేదు. మనము మరణించిన తర్వాత ఏమి చేయలేం. బ్రతికుండగానే, జీవం ఉండగానే దేవునికి మహిమార్థంగా జీవించే వారంగా ఉండాలి. 71వ కీర్తన 15వ వచనం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యములు కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములను నేను తెలుపుచూనే వచ్చితిని. ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని మహిమార్థంగా మన జీవితాన్ని కట్టుకున్న వారమైతే దేవుడు తప్పగా మనకు గొప్ప విలువనిస్తా. చూడండి, 18వ వచనంలో మాట కనిపిస్తుంది. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు నా తల నెరిసి వృద్ధుడనై ఉండి వరకు నన్ను. కాబట్టి మరణ పర్యంతము ఆయన మనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా చేయటకు, శక్తి లోపం లేకుండా చేయటట్లు మనం సిద్ధపడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదములకు వేల కొలది స్తుతులు, స్తోత్రములు నాయన. మమ్మలను ఏం చేయవలసి ఉన్నదో, ఏ రీతిగా నడుచుకోవలసి ఉందో నేర్పి ఉన్నందుకు స్తోత్రాలు. ఈ వాగ్దానం స్వతంత్రించుకొని నాయన నీ మహిమార్థంగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహిమ, ఘనత, ప్రభావములు కలిగినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనకందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.